సిస్టర్ మహి, రాక్ష, ఇంకి, సిస్టర్ ప్రణీత ఏం చేస్తున్నారు అక్కడ? కట్టెలు వేరుతున్నాం సిస్టర్. అవునా? అయితే బైబిల్ గ్రంథంలో కట్టెల గురించి క్విజ్ తెలుసుకుందామా? తెలుసుకుందాం సిస్టర్. అయితే రండి. ఏంటి సిస్టర్స్, కట్టెలు బాగా ఏరి అలసిపోయినట్టున్నారు? అవును సిస్టర్. ఫస్ట్ క్వశ్చన్, అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడానికి ఏమి తీసుకొని వెళ్ళాడు? సిస్టర్ చెప్పు. ఆన్సర్ కట్టెలు. రిఫరెన్స్ ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు. వెరీ గుడ్. ఏలియా కట్టెల మీద ఏ పశు మాంసమును పెట్టించాడు? సిస్టర్ చెప్పు. ఆన్సర్ ఎద్దు మాంసం. రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనం నుండి 37వ వచనం వరకు. మళ్ళీ బాగా చెప్పారు సిస్టర్. ఆన్సర్ రిఫరెన్స్ బాగా చెప్పారు సిస్టర్. కర్రతో గాడిదను కొట్టిన వ్యక్తి ఎవరు? సిస్టర్ చెప్పు. ఆన్సర్ బిలాము. రిఫరెన్స్ సంఖ్యాకాండము 22వ అధ్యాయము 27వ వచనం. బిలాము అని మీరు ఎలా అనుకుంటారు సిస్టర్? ఒకరోజు బిలాము ఇజ్రాయేల్ ప్రజలను శపించడానికి వెళ్తాడు సిస్టర్. అప్పుడు దేవుడు శపించవద్దు, వాళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పినా కూడా అతను వెళ్ళకుండా శపించడానికని వెళ్తుంటాడు. వెళ్తున్నప్పుడు దారిలో గాడిదకు దేవుని దూత ఖడ్గం పట్టుకొని కనిపిస్తాడు. అప్పుడు అటు వెళ్తే నాకు ప్రమాదం జరిగిద్ది అని చెప్పేసి ఆ గాడిద వేరే దారిలో వెళ్తుంది. అప్పుడు బిలాము 3 సార్లు గాడిదని కొట్టాడు సిస్టర్. వెరీ గుడ్ సిస్టర్. బాగా సందర్భం, రిఫరెన్స్, ఆన్సర్ ఆలోచించి చెప్పారు. మునుకోలు కర్రతో 600 మందిని చంపిన వ్యక్తి ఎవరు? సిస్టర్ చెప్పు. ఆన్సర్ షంగరు. రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనము. రిఫరెన్స్ 40 వరకు ఉంటుంది కదా సిస్టర్? కాదు సిస్టర్, ఆ వచనంతో ఎండ్ అయిపోతుంది సిస్టర్. లేదు సిస్టర్, నేను చదివాను కదా, మీరేంటి అలా అంటారు? లేదు సిస్టర్, మునుకోల కర్రతోనే షంగరు 600 మందిని చంపారు సిస్టర్. అవును సిస్టర్, 600 మందిని మునుకోలు కర్రతోనే చంపారు సిస్టర్ షంగరు. నేను చూసినప్పుడు కూడా అలాగే ఉంది సిస్టర్. రిఫరెన్స్ 40 వరకు ఉందా 30 వరకు ఉందా సిస్టర్? 30 వరకే ఉంది సిస్టర్. వెరీ గుడ్. 6th క్వశ్చన్, సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. మీ అందరికీ మా వందనములు.